ఇక మన తెస్సియా వచ్చేసి తనతో మాట్లాడుతూ, "నువ్వు మాస్టర్ గిడియన్ ఏం చేస్తున్నారు? ఎందుకంటే నేను కొంతకాలంగా నేను అకాడమీలో ఎక్కడ చూడలేదని" చెప్పేసి అంటుంది. ఇక దానికి మన ఎమిలీ అయితే వచ్చేసి, "మాస్టర్ గిడియన్ చేసే ప్రయోగాల్లో నేను కూడా అతనికి సహాయం చేస్తున్నానని" చెప్పేసి అంటుంది. ఇక తనైతే వచ్చేసి, "ఇది చెప్పండి యువరాణి, మీరిప్పుడు కోటలో ఎలా ఉంటున్నారని" చెప్పేసి అడుగుతుంది. దానికి మన తెస్సియా అయితే వచ్చేసి, "వాటి గురించి మాట్లాడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు" అంటుంది. ఇక దానికి మన ఎమిలీ అయితే వచ్చేసి, "కోటలు మీకు సరిపోలేదా? మీకు చాలా ఇరుగ్గా ఉన్నాయా?" అని చెప్పేసి తననైతే అడుగుతుంది. ఇక మన ఎమిలీ అయితే వచ్చేసి, "నేను విన్నాను ఎగిరే కోటలు లేవు కదా" అని చెప్పేసి తననైతే అడుగుతుంది. దానికి మన తెస్సియా అయితే వచ్చేసి, "నువ్వు చాలా తెలివైన దానివి అనుకుంటున్నావు కదా" అంటుంది. ఇక తనైతే వచ్చేసి, "మీరు మాస్టర్‌తో కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అతను చేసే ప్రయోగాల్లో మీరు సహాయం చేయడం ఎంత కష్టమో మీకు అర్థమవుతుందని" అంటుంది. ఇక ఆ మాటలు విన్న మన తెస్సియా అయితే వచ్చేసి, "ఒకసారి నువ్వు నా స్థానంలో ఉంటే తెలుస్తుంది. ఎటూ వెళ్ళకుండా ఒక సంవత్సరం పాటు కోటలోనే ఉండడం అది ఎంత నరకంగా ఉంటుందో" అని చెప్పేసి అంటుంది. ఇక మన ఎమిలియా అయితే వచ్చేసి, "మీరు మీ తాతతో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నట్టు ఉన్నారు. దయచేసి అలా చేయొద్దని" అంటుంది. గతంలో జెరెస్ అకాడమీ పైన దాడి జరిగినప్పుడు తనే మీ గురించి ఎక్కువగా బాధపడ్డారని చెప్పేసి మన ఎమిలియా అంటుంది. ఇక ఆ మాటలు విన్న మన తెస్సియా అయితే వచ్చేసి, "అవును, నువ్వు చెప్పింది నిజమే. కానీ అప్పటి నుండి చాలా బలంగా మారటానికి ట్రై చేస్తూనే ఉన్నాను. రోజు శిక్షణ తీసుకుంటున్నానని" చెప్పేసి అంటుంది. "కానీ ఇప్పుడే మొదలైన యుద్ధంలో నేను పాల్గొనాలని నేను అనుకుంటున్నాను. దానికి మా తాతయ్య ఏమాత్రం ఒప్పుకోవటం లేదని" మన తెస్సియా అంటుంది. ఇక మన ఎమిలియా అయితే వచ్చేసి, "మరి ఆతర్ పరిస్థితి ఏంటి? ఆతర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అతను ఇక్కడికి ఎప్పుడు వస్తాడని" చెప్పేసి మన తెస్సియాని అయితే అడుగుతుంది. ఇక ఆ మాటలు విన్న మన తెస్సియా అయితే వచ్చేసి, "ఆతర్ శిక్షణ తీసుకుంటున్నాడని నాకు తెలుసు. అంటే ఆ విషయం నీకు తెలీదా?" అని చెప్పేసి మన ఎమిలియాని అయితే అడుగుతుంది. "ఆతర్ యుద్ధం కోసం శిక్షణ తీసుకుంటున్నాడని మా తాతయ్య మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నాకు తెలిసి ఆతర్ ఇక్కడికి తొందరలోనే తిరిగి రావచ్చు" అని చెప్పేసి మన తెస్సియా అంటుంది. ఇక మాటలు విన్న మన ఎమిలియా అయితే వచ్చేసి, "మరి ఎలిజా పరిస్థితి ఏంటి? ఎలిజా ఎక్కడున్నాడో మీకేమైనా కొన్ని వివరాలు ఏమైనా తెలిసాయా?" అని చెప్పేసి మన తెస్సియాని అడుగుతుంది. ఇక మన తెస్సియా అయితే వచ్చేసి, "ఎలిజా గురించి కొత్త విషయాలు ఏమీ మేము తెలుసుకోలేకపోయాం. కానీ వాళ్ళు ఎందుకు ఎలిజాని సజీవంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లారో మాకు ఇంకా అర్థం కావట్లేదని" అంటుంది. ఇక మన తెస్సియా అయితే వచ్చేసి, "అతన్ని బంధించినప్పుడు అతనిని కాపాడడానికి చాలా ప్రయత్నించాడు" అని చెప్పేసి తనతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాత వీళ్ళు మొత్తానికి మన గిడియన్ ఉన్న ప్రదేశానికి అయితే చేరుకుంటారు. వెంటనే అక్కడున్న డోర్ అయితే మనోళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇక మనోళ్ళు డోర్ ఓపెన్ చేసి ఆ ప్రదేశం లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇక మన తెస్సియా అలాగే మన ఎమిలియాతో కలిసి మన జనరల్ కూడా ఆ ప్రదేశం అయితే వస్తుంది. ఇక అప్పుడే మన తెస్సియా అయితే వచ్చేసి, "ఇక్కడేంటి ఎక్కువగా వాసన వస్తుందని" చెప్పేసి మన ఎమిలియాని అయితే అడుగుతుంది. ఇక మన ఎమిలియా అయితే వచ్చేసి, "ఇక్కడ చాలా వస్తువులను కాల్చడం వల్ల ఆ వాసన అది వస్తుందిలే" అని చెప్పేసి అంటుంది. ఇక ఇటువైపు మన గిడియన్ అయితే వచ్చేసి అక్కడున్న వాళ్ళపైన అయితే అరుస్తూ ఉంటాడు. "మీకు ఎన్నిసార్లు చెప్పాలి, 2 వస్తువులు విడివిడిగా కలపమని" చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఇక ఆ గొంతు విన్న మన జనరల్ అయితే వచ్చేసి, "ఇంతగా ఆ గొంతు ఎవరిది? ఎందుకు అంతగా అరుస్తున్నారని" చెప్పేసి మన ఎమిలియాని అయితే అడుగుతుంది. ఇక తనైతే వచ్చేసి, "అది నా మాస్టర్ గొంతు. అతను ఎందుకో కోపంగా ఉన్నట్టున్నాడని" చెప్పేసి అంటుంది. ఇక అప్పుడే ఆ కన్ను వ్యక్తి మన తెస్సియాని చూసి, "యువరాణి తెస్సియా, జనరల్ మీరు కూడా ఇక్కడికి వచ్చారా" అని చెప్పేసి అంటారు. "ఎమిలియా, నువ్వు చాలా తొందరగానే వచ్చావు. నేను చాలా ఆశ్చర్యపోయానని" చెప్పేసి ఆ కన్ను వ్యక్తి అయితే అంటాడు. "మాస్టర్ మీకోసమే ఎదురు చూస్తున్నారని" చెప్పేసి ఆ కన్ను వ్యక్తి అయితే అంటాడు. దాని విన్న మన ఎమిలియా అయితే వచ్చేసి, "అతను కోపంగా ఉన్నాడా, బాగున్నాడా" అని చెప్పేసి తనైతే అడుగుతుంది. ఇక అప్పుడే మన గిడియన్ అయితే వచ్చేసి మన ఎమిలియా వైపు అయితే నడుచుకొని వస్తూ ఉంటాడు. ఇక వెంటనే వాడికి కావాల్సిన పుస్తకం కోసం అయితే మనోడు అక్కడ ఉన్న పేపర్లో వెతుకుతూ ఉంటాడు. ఇక మన ఎమిలియా అయితే వచ్చేసి, "మాస్టర్ మీరు దేనికోసం వెతుకుతున్నారని" చెప్పేసి అడుగుతుంది. ఇక అప్పుడే మనోడికి కావాల్సిన బుక్ అయితే చిక్కుతుంది. ఇక అప్పుడే మన గిడియన్ అయితే వచ్చేసి, "జనరల్ మీరు కూడా ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ దీని గురించి నేను కౌన్సిల్‌కి ఒక లేఖ రాశాను. కానీ మీరు ఇక్కడ ఉండడం చాలా మంచి విషయమైంది. ఇప్పుడు నేను ముఖ్యంగా మీకు ఒక విషయం గురించి చూపించాలి" అని అంటాడు. ఇక దానికి తనైతే వచ్చేసి, "ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం" అని చెప్పేసి మన గిడియన్ అయితే అడుగుతుంది. ఇక అప్పుడే మన గిడియన్ అయితే వచ్చేసి, "తూర్పు తీరానికి వెళ్ళబోతున్నాం." ఇక వాళ్ళు వచ్చేసి, "మాస్టర్ గిడియన్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఎప్పుడు నేను అతన్ని ఇలా చూడలేదు. ఏ వైపునైనా మనకు దాడి జరగచ్చు. చాలా అప్రమత్తంగా ఉండాలని" చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇక అప్పుడే మన తెస్సియా అయితే వచ్చేసి అక్కడున్న షిప్‌ని చూసి, "అది నేను అనుకుంటున్న షిప్పేనా" అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. ఇక అంతకుముందు మన గిడియన్ అయితే వచ్చేసి ఆ షిప్‌ని అయితే తయారు చేసి ఉంటాడు. ఇక అందరూ ఆ ఓడ దగ్గరికి చేరుకొని ఆ ఓడ లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే మన జనరల్ అయితే వచ్చేసి మన తెస్సియాతో, "నువ్వు లోపలికి వెళ్ళడం అంత మంచి విషయం కాదు" అని అంటుంది. ఇక మన తెస్సియా అయితే వచ్చేసి మన జనరల్ చెప్పే మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి అయితే వెళ్తుంది. ఇక తనతో మాట్లాడుతూ, ఇక మన తెస్సియా అయితే వచ్చేసి, "గిడియన్ నేను అడిగే ప్రశ్నలకు ఏమైనా సమాధానం చెప్పగలడా" అని చెప్పేసి మన ఎమిలియాని అయితే అడుగుతుంది. ఇక తనైతే వచ్చేసి, "అతను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడని" చెప్పేసి అంటుంది. ఇక మనోళ్ళు ఆ షిప్ లోపలికి వెళ్ళి ఆ షిప్ అంతా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరు ప్రాణాలతో మిగిలినట్టుగా లేరు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక మన తెస్సియా అయితే వచ్చేసి, "డికార్డియన్ రాజ్యానికి సంబంధించిన ఓడేనా" అని చెప్పేసి మనోడిని అడుగుతుంది. ఇక మన జనరల్ అయితే వచ్చేసి, "అసలు ఈ షిప్పుని ఎవరు కలిసి తయారు చేశారు? అయినా ఇది సముద్రంలోకి ఎలా వచ్చినది? అసలు ఇందులో పనిచేస్తున్న మనుషులందరూ ఏమైపోయారు" అని చెప్పేసి మన జనరల్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మన జనరల్ అయితే వచ్చేసి, "ఈ ప్రదేశాన్ని ఎవరో కావాలని నాశనం చేసినట్టుగా ఉంది" అని అంటుంది. ఇక అది విన్న మన ఎమిలీ అయితే వచ్చేసి, "ఇది ఎవరు చేసి ఉంటారు? మాస్టర్ ప్లాన్స్ ఎవరైనా లీక్ అయ్యాయా" అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ మన గిడియన్ అయితే వచ్చేసి, "ఈ షిప్ కొన్ని వారాల కిందటే సముద్రంలో మునిగిపోయిందని" అంటాడు. ఇక దానికి మన ఎమిలీ అయితే వచ్చేసి, "మరి ఇందులో పనిచేస్తున్న వాళ్ళంతా మీరు సముద్రంలో మునిగిపోయి చనిపోయారని మీరు అనుకుంటున్నారా" అని అంటుంది.
ఇక దానికి మన గిడియన్ అయితే వచ్చేసి నువ్వు చెప్పింది నిజమే, కొంతమంది సముద్రంలో అయితే మునిగి చనిపోయి ఉండొచ్చు, కొంతమంది ప్రాణాలతో బయటపడి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎటువంటి అవశేషాలు లేవు ఏంటని చెప్పేసి మన గిడియన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన జనరల్ అయితే వచ్చేసి నేను ముందుగా చూసినప్పుడే కనిపెట్టాను ఇది డికాథియన్ ఒక ఓడ కాదు అని అంటుంది. ఇక మన గిడియన్ అయితే వచ్చేసి నువ్వు చెప్పింది నిజమే, దీన్ని నేను పరిశోధన చేసిన తర్వాత ఆ విషయం నాకు కూడా అర్థమైంది, ఇది నిజమైన డికాథియన్ ఒక ఓడ కాదులే అని చెప్పేసి మన గిడియన్ అయితే అంటాడు. ఇక మాటలు విన్న మన తెస్సి అయితే వచ్చేసి ఇది యుద్ధం జరుగుతున్న ప్రదేశం నుంచి ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి అడుగుతుంది. దానికి మన ఎమిలీ అయితే వచ్చేసి మీరు చెప్పింది నిజమే అని అనుకుంటున్నాను ఇవ్వరాని అంటుంది. ఇక మన గిడియన్ అయితే వచ్చేసి అంటే దీని అర్థం సముద్రంలో అలగ్రియ సైన్యం అంతా సముద్రంలో ప్రయాణిస్తుందని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి మన గిడియన్ అయితే అంటాడు. ఇక తర్వాత మనకి విలియన్ అయితే చూపెడతారు. మన విలియన్ అయితే వచ్చేసి నేను అనుకున్న విషయాల కన్నా చాలా తొందరగా విషయాలు జరిగిపోతున్నాయి, నేను పాలకుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ కన్న రాజు అయితే వచ్చేసి మన గిడియన్తో అంటే నువ్వు చెప్తున్నది ఆ ఓడ మనది కాదని నువ్వు అంటున్నావా గిడియన్ అంటాడు. నేను చెప్పేది నిజమే, ఆ ఓడ మనది కాదని నేను అనుకుంటున్నానని అంటాడు. అలాగే అలక్రియా నుండి ఆ ఓడ వచ్చిందని నాకు బాగా అర్థమవుతుంది. ఇక వాళ్ళు వచ్చేసి అంటే నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా అది డికాథియన్ ఒక రాజ్యం ఓడ కాదని అంటారు. ఇక మాటలు విన్న మన గిడియన్ అయితే వచ్చేసి నేను ఖచ్చితంగా చెప్పగలను అది నేను తయారు చేసిన ఓడ ఏమాత్రం కాదు, ఎందుకంటే ఒక కళాకారుడు ఏదన్నా ఒక వస్తువును తయారు చేసి దానిపైన తన గుర్తులు అయితే వదులుతాడు, నేను అదే విధంగా నా సంతకాన్ని అయితే దానిపైన చేశాను, కానీ అది ఎక్కడ నాకు కనిపించలేదు అని అంటాడు. అదేవిధంగా అదొక విభిన్నమైన మెటల్స్తో అయితే తయారు చేయబడింది, అదే మన డికాథియన్ ఒక రాజ్యంది కాదని అంటాడు. ఇక కొన్న రాజు అయితే మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక అవి విన్న మన విలియన్ అయితే వచ్చేసి నువ్వెందుకు అంత కోపడుతున్నావు, ప్రశాంతంగా ఉండని అంటాడు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, నాకు అరవకూడదా, మన శత్రువు కూడా యుద్ధ నాకులు ఉన్నాయి, ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు వచ్చేసి మన శత్రువు కూడా యుద్ధ నాకులు ఉన్నాయన్నమాట, అంటే వాళ్ళు సముద్రం ద్వారా ప్రయాణించి మన పైన దండెత్తే అవకాశం ఉంది, కొన్ని వేల కొద్ది సైన్యం మన పైన దాడి చేసే అవకాశం కూడా ఉందని అంటారు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి దీనిపైన మీ ఉద్దేశం ఏంటని చెప్పేసి జనరల్ని అయితే అడుగుతాడు. ఇక తనైతే వచ్చేసి నాకు డికాథియన్ రాజ్యానికి సంబంధించిన ఓడ గురించి పెద్దగా వివరాలు అయితే తెలియదు, కానీ గిడియన్ చెప్పింది నిజమే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అందులో ఒక్క సాక్ష్యం కూడా మనకు దొరకలేదు అని అంటుంది. ఇక కొన్న వాళ్ళైతే వచ్చేసి అదొక ట్రాప్ కూడా ఉండొచ్చు, వాళ్ళు మన సైన్యాన్ని విభజించాలని అనుకుంటున్నారేమో అని అంటారు. నాకు తెలిసి వాళ్ళు మన సైన్యాన్ని విభజించాలని ఏమాత్రం అనుకోవట్లేదు, వాళ్ళు ఇంకా ఏదో పెద్ద పథకమే వేశారు, మనందరినీ ఒక చోటుకి చేర్చాలన్నదే వాళ్ళ ఉద్దేశం అని అనుకుంటా. ఇక మాటలు విన్న కొన్న వాళ్ళంతా వచ్చేసి అంటే దానివల్ల మనకేమైనా ప్రమాదం జరుగుతుందా అని చెప్పేసి అడుగుతారు. నాకు తెలిసినంత వరకు అలక్రియలో ఉన్న వాళ్ళంతా వాళ్ళ సైన్యాన్ని ఒక ప్రదేశానికి అయితే చేరుస్తున్నట్టున్నారు, వాళ్ళలోంచి విడిపోయిన ఒక వాడ ఇది కూడా అయి ఉండొచ్చని అంటాడు. ఇక మాటలు విన్న మన విన్సెంట్ అయితే వచ్చేసి మనం అన్నిటి సిద్ధమై ఉండాలి, ఏమో చెప్పలేం, వాళ్ళు మన పైన ఉన్నట్టుండి కూడా దాడి చేసే అవకాశం ఉందని అంటాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి ఇప్పుడు మరుగుజ్జులంతా తిరుగుబాటు చేస్తున్నారు, మన దగ్గర అంత సైన్యం కూడా లేదు, ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కన్న వాళ్ళంతా చూసి మేము మీకు సహాయం చేస్తాం, పశ్చిమ దిక్కున ఉన్న దాన్ని మేము బలపరుస్తాం మా సైన్యంతో అని అంటారు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి మరుగుజ్జులు లేకుండా యుద్ధం చేయాలంటే మాకు కూడా చాలా కష్టంగానే ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా అలగ్రియ సైన్యం అంతా షిప్పుల ద్వారా ప్రయాణించే ఒక ప్రదేశానికి ఏమైనా చేరుకుంటుందా అని చెప్పేసి మన విలీన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మనోడు నిజంగా తెస్సియా ఈ ప్రదేశం నుంచి వెళ్ళడానికి చాలా సమయం అయితే తీసుకునింది, తను అంతసేపు ఓపికగా ఉంటుందని నేను ఏమాత్రం ఊహించలేదని అనుకుంటాడు. ఇకప్పుడే అక్కడ మన తెస్సియా అయితే వచ్చేసి తాతయ్య మీరు నన్ను ఏమైనా పిలిచారా అని చెప్పేసి అడుగుతుంది. ఇకప్పుడే మన విలీన్ అయితే వచ్చేసి అవును తెస్సియా నేనే నిన్ను ఇక్కడికి పిలిపించాను, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే మన విలీన్ అయితే వచ్చేసి యుద్ధంలో జరుగుతున్న కొన్ని సీన్స్ని అయితే మన తెస్సియాకి అయితే చూపెడుతూ ఉంటాడు. ఇక మనోళ్ళ సైన్యం అంతా కొన్న వాళ్ళతో పోరాడలేక వాళ్ళ చేతులు అయితే మరణిస్తూ ఉంటారు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి జరిగిన ఒక యుద్ధం కారణం వల్లనే మన సైన్యంలో చాలా మందిని అయితే మనం కోల్పోయామని చెప్పేసి మన తెస్సియాతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ యుద్ధంలో వాళ్ళంతా చనిపోయారు, ఇక వాళ్ళ బాధ్యత అంతా నాదే అని చెప్పేసి మనోడు బాధపడుతూ ఉంటాడు. యుద్ధం ఎంత తీవ్రతంగా ఉంటుందో నీకు అర్థమైంది అనుకుంటున్నా తెస్సియా, అసలు జరిగిన ఈ మొదటి యుద్ధంలోనే మన సైన్యంలో సగం జనాభాని అయితే నేను కోల్పోయానని అంటాడు. నిజానికి నువ్వు 2-3 సంవత్సరాల నుంచి అయితే శిక్షణ తీసుకుంటున్నావు, యుద్ధంలో పాల్గొనడానికి నీ శక్తి ఏమాత్రం సరిపోదు, అందుకే నేను నిన్ను యుద్ధంలో పాల్గొనకుండా ఇంతకాలం ఆపగలిగాను అని చెప్పేసి మన విలీన్ అయితే అంటాడు. నువ్వు ఈ సంఘటన అంతా చూసిన తర్వాత కూడా యుద్ధంలో పాల్గొనాలని అనుకుంటున్నావా తెస్సియా అని అంటాడు. నువ్వు నిజంగా యుద్ధంలో పాల్గొని నీ సత్తా నిరూపించుకోవాలనుకుంటే దీన్ని తీసుకో అని చెప్పేసి మనం తన వైపు అయితే స్వాడ్ అయితే విసిరేస్తాడు. ఇక వెంటనే మన తెస్సియా కూడా వచ్చేసి ఆ స్వాన్ అయితే తీసుకుంటుంది. ఇక మన విలీన్ అయితే వచ్చేసి మన తెస్సియాకి శిక్షణ ఇవ్వడం అయితే మొదలు పెడతాడు. ఇక ఈ యుద్ధం నియమాలనే నీకు గుర్తుకున్నాయి కదా అని తెస్సియా అని చెప్పేసి మన విలీన్ అయితే అడుగుతాడు. దానికి మన తెస్సియా నాకు అన్నీ గుర్తుకున్నాయని చెప్పేసి అంటుంది. ఇక మన తెస్సియా అయితే వచ్చేసి మన విలీన్ పైన అయితే విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటుంది, అదేవిధంగా మన విలీన్ కూడా తన పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరు అలా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక మన తెస్సియా అయితే వచ్చేసి నెమ్మదిగా తన బీస్ట్ కోర్ ఎనర్జీ అంతా రిలీజ్ చేస్తూ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి మన విలీన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మన విలీన్ కూడా తన పైన అటాక్ చేస్తూ చాలా ఫాస్ట్గా అయితే తప్పించుకుంటూ ఉంటాడు.
ఇక మన తెస్సియా అయితే వచ్చేసి చాలా ఫాస్ట్‌గా మూవీ మన విలియన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. మన విలియన్ తన పైన అటాక్ చేయలేక తను చేసే అటాక్స్ అన్నిటిని అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మన తెస్సియా అయితే వచ్చేసి ఇలా అయితే సరిపోదులే తనని ఆపలేనని చెప్పేసి ఎక్కువగా తన శక్తిని అయితే విడుదల చేస్తూ ఉంటుంది. ఇక ఇటువైపు మన తెస్సియా అయితే వచ్చేసి తన బీస్ట్ కోర్ శక్తిని ఉపయోగించి మన విలియన్ పై అయితే చాలా విపరీతంగా దాడి చేస్తూ ఉంటుంది. ఇక మన విలియన్ అయితే వచ్చేసి మన తెస్సియా తన బీస్ట్ కోర్ని కంట్రోల్ చేయడం చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇక వాళ్ళిద్దరు అలా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మన తెస్సియా అయితే వచ్చేసి ఒక్కసారిగా తన బీస్ట్ కోర్ ఎనర్జీ మొత్తం అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన మన విలియన్ అయితే వచ్చేసి నిజంగా తెస్సియా తన బీస్ట్ కోర్ మొత్తం శక్తిని విడుదల చేస్తుంది. దాన్ని తను అదుపు చేయగలదా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన తెస్సియా అయితే వచ్చేసి తన బీస్ట్ కోర్ ఎనర్జీ పూర్తిగా రిలీజ్ చేయడమే కాక దాన్ని చాలా సింపుల్గా అయితే అదుపు చేస్తూ ఉంటుంది. ఇక అలా తన శక్తిని విడుదల చేస్తూ మన విలియన్ పైన చాలా విపరీతంగా అయితే దాడి చేస్తూ ఉంటుంది. మన విలియన్ అయితే వచ్చేసి తన పైన అటాక్ చేస్తూ తను అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మన తెస్సియా చాలా కోపంగా మన విలియన్ పైన తన స్వార్తో చాలా అటాక్స్ అయితే చేస్తూ ఉంటుంది. మన విలియన్ కూడా చాలా ఈజీగా అటాక్స్ అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మన తెస్సియా అయితే వచ్చేసి ఇక యుద్ధాన్ని ఇక్కడితో ఆపేద్దామని చెప్పేసి వాడి పైన పెద్ద అటాక్ చేయబోతుంటే అప్పుడే మన విలియన్ అయితే వచ్చేసి తన మూతి మీద గట్టిగా ఒక తన్ను అయితే తంతాడు. ఇక మనోడు తన్నుకు మన తెస్సియా చాలా దూరంగా అయితే వెళ్ళి కింద పడుతుంది. మనోడు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళి నీకేం కాలేదు కదా తెస్సియా అని అడుగుతాడు. కానీ మన తెస్సియా లేచి లేదు తాతయ్య నేను యుద్ధంలో ఓడిపోయానని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ మన విలియన్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు నువ్వు చాలా గొప్పగా యుద్ధం చేసావు తెస్సియా అని చెప్పేసి అంటాడు. అప్పటికన్నా నీ సామర్థ్యం ఇప్పటికి రెండింతలు పెరిగిందిలే అని చెప్పేసి అంటాడు. కానీ మన తెస్సియా అయితే వచ్చేసి మీరు తాతగా కాదు ఒక కమాండర్గా నడుచుకోవాలని అంటుంది. ఇక మన విలియన్ అయితే వచ్చేసి నువ్వు చెరసాల లోపలికి వెళ్ళటానికి నేను నీకు అనుమతి ఇస్తానని అంటుంది. దానికి చాలా ధన్యవాదాలని చెప్పేసి మన తెస్సియా అంటుంది. ఇక మన విలియన్ అయితే వచ్చేసి లోపలికి వెళ్ళటానికి నీకు కొన్ని షరతులు అయితే పెడతాను అని అంటాడు. ఇక నువ్వు ముందుగా చెరసాల లోపలికి వెళ్ళటానికి మీ అమ్మా నాన్న పర్మిషన్ అడగాల్సి ఉంటుంది. ఇక వాళ్ళు ఒప్పుకుంటే మాత్రమే నేను ఆ చెరసాల లోపలికైతే పంపిస్తాను. ఇక నీతో కలిసి ఉన్న వాళ్ళ నీ టీమ్మేట్ల వాళ్ళకు నీ వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినా నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినా కానీ నేను ఆ చెరసాల నుంచి వెంటనే బయటికి తీసుకొచ్చేస్తారు అని అంటాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏది జరిగినా సరే నిన్ను నువ్వు కాపాడుకో ఎందుకంటే నువ్వు ఒక యువరాణి అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దని అంటాడు. ఇక మనోడు వచ్చేసి దయచేసి నువ్వు ఆ యుద్ధంలో బీస్ట్ కోర్ని అయితే రిలీజ్ చేయవద్దు. ఇంకా దాన్ని అదుపు చేయడం నువ్వు పూర్తిగా నేర్చుకోలేదు. అలా రిలీజ్ చేస్తే నీకే ప్రమాదం జరుగుతుందని అంటాడు. కానీ మన తెస్సియా అయితే వచ్చేసి మరేం పర్వాలేదు దాన్ని అదుపు చేయగలన నమ్మకం నాకైతే ఉంది అని అంటుంది. ఇక సరే వెంటనే నేను వెళ్ళి అమ్మా నాన్న ఎక్కడున్నారో వెతకాలని చెప్పేసి మన తెస్సియా అంటుంది. ఇక మన విలియన్ అయితే వచ్చేసి ఇక మీదట నేను మీకు తాతయ్యగా ఉండలేను. నేను ఏ నిర్ణయం తీసుకున్నది మీ మంచి కోసమే అని అంటాడు. ఈ విషయాలన్నీ నేను మీ తాతయ్యగా చెప్పట్లేదు. అక్కడ ఏం జరిగినా సరే మీ జనరల్కు అన్ని విషయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇక నేను వద్దంటున్నా నువ్వు వెళ్తున్నావు కాబట్టి అక్కడ ఎవరు నిన్ను కాపాడడానికి ఉన్నారు. ఇక నీ సొంత చేతులతో నేను నువ్వే కాపాడుకోవాలని చెప్పేసి అంటాడు. ఇక ఇదే నేను నీకు ఇస్తున్న చివరి హెచ్చరిక అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన తెస్సియా అయితే వచ్చేసి మన విలియన్ని హక్ చేసుకొని నాకు అర్థమవుతుంది మీరు చెప్పేవన్నీ నాకు మీరు చెప్పే విషయాలన్నీ అర్థమవుతున్నాయి కమాండర్ సేఫ్గా నేను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తానని అంటుంది. ఇక ఇప్పుడు నేను ఒక సోల్జర్ని నేను డికార్టియన్ రాజ్యం కోసం ఏదైనా చేస్తానని చెప్పేసి అంటుంది. ఇక అది విన్న మన విలియన్ అయితే వచ్చేసి ఆ విషయాలు నాకు కూడా తెలుసులే అని అంటాడు. ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మన విలియన్ నాకు నిజంగా భయం వేస్తుంది తనకి ఏం జరుగుతుందని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. ఇక ఇటువైపు మన విలియన్ ఒక ప్రదేశానికి వెళ్తూ దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి విలియన్ మీరు ఇక్కడికి వచ్చారు ఏంటి అని అడుగుతుంది. నన్ను మీరు క్షమించాలి ఇక్కడికి ఎవరన్నా వస్తారని నాకు ఏమాత్రం తెలియదు అని అంటుంది. ఇక వెంటనే మన విలియన్ అయితే వచ్చేసి నేను క్షమించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను తనని చూడడానికి ఇక్కడికి వచ్చేయాలి అని అంటాడు. ఇక మనోడు వచ్చేసి ఇంతకు తను ఎలా ఉందని చెప్పేసి అడుగుతాడు. ఇక కొన్న అమ్మాయి అయితే వచ్చేసి నాకు నమ్మకం ఉంది తను ఇప్పుడు బాగానే ఉంది నెమ్మదిగా కోలుకుంటుందని నేను ఆశిస్తున్నానని అంటుంది. ఇక తనైతే వచ్చేసి తన శరీరం కూడా చాలా ఆరోగ్యంగా అయితే ఉంది కానీ తన నిద్రలో నుంచి ఏమాత్రం మేలుకోవట్లేదు దానికి ఏం చేయాలో మాకు ఏమాత్రం అర్థం కావట్లేదని అంటుంది. ఇక తనైతే వచ్చేసి మీరు తనతో కొద్ది సమయాన్ని గడిపితే బాగుంటుందని చెప్పేసి ఆ కన్నమ్మ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మన విలియన్ తన దగ్గరికి అయితే వచ్చేసి నా పాత స్నేహితురాల నేను చూడడం మీ పరిస్థితులు చాలా బాధగా ఉందని చెప్పేసి తన దగ్గర అయితే కూర్చుంటాడు. ఈ విషయం నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ అలగ్రియాలో ఉన్న వాళ్ళు మనలాంటి షిప్స్ని అయితే తయారు చేస్తున్నారు. ఇక వాళ్ళ వేల కొద్ది సైన్యం ఆ షిప్పులో ప్రయాణించి మన తీరానికైతే వచ్చే అవకాశం ఉందని మేము అంచనా వేస్తున్నామని అంటాడు. ఇక మనం డికార్టియన్ రాజ్యంలో మొదటిగా షిప్లు తయారు చేసే ముందు నువ్వు కూడా అక్కడ ఉన్నట్టుగా నాకు బాగా గుర్తుకుందని అంటాడు. ఇక నేను ఇలాంటి కొన్ని విషయాలు నీతో పంచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి మన విలియన్ అంటాడు. ఇక మన విలియన్ అయితే వచ్చేసి నిజంగా నువ్వు ఈ విషయం వింటే చాలా ఆశ్చర్యపోతావు ఎందుకంటే నేను తెస్సియాని నిజమైన యుద్ధంలో పాల్గొనడానికి అవకాశం అయితే ఇచ్చానని అంటాడు. ఇక మరియు తనని ఒక రాణిలా కాకుండా ఒక సోల్జర్గా చూస్తానని నేను అన్నాను కానీ నాకు తన గురించి తలుచుకుంటే చాలా భయం వేస్తుంది అని చెప్పేసి మన విలియన్ అంటాడు. తను యుద్ధం మొదలైనప్పటి నుండి యుద్ధంలో పాల్గొనాలని చెప్పి చాలా మొండిగా అయితే ప్రవర్తిస్తుంది అందుకే తను నేను యుద్ధంలో పాల్గొనే అవకాశం తనకి ఇచ్చానని అంటాడు. ఏదైనా కానీ తన మీద ఒక కన్ను వేసి ఉండడం నాకు మంచిదనిపిస్తుంది కానీ యుద్ధం మొదలైనప్పటి నుండి నాకు రాజుగా ఉన్నట్టు ఏమాత్రం ఇష్టం లేదు.
ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి నేను ఒక రాజుగా అన్ని సక్రమంగా చేస్తానో లేదో నాకు చాలా భయంగా ఉందని అంటాడు. ఇక దానికన్నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెసియా చాలా సురక్షితంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని అంటాడు. ఇక మనోడు వచ్చేసి నా సొంత మనవరాలిని నేను యుద్ధానికి పంపడం నేను చేసిన ఒక తప్పే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక మిగతా రాజులు కూడా వాళ్ళ యుద్ధంలో చేయాల్సిన సహాయం అంతా మనకు చేస్తున్నారు. ఇక మన అన్ని ప్రపంచాల సైన్యం కలిసి వాళ్ళతో యుద్ధం చేస్తున్నాము. కానీ ఇవన్నీ భరిస్తూ ఎక్కువ కాలం నేను బతకాలని ఏమాత్రం కోరుకోవట్లేదు. దయచేసి నన్ను క్షమిస్తావా అని చెప్పేసి తనైతే అడుగుతాడు. నేను క్షమాపణ అడుగుతున్నానో ఆ విషయం నీకు కూడా తెలుసు. అలగ్రియ రాజ్యం నుండి నువ్వు చాలా వివరాలు అయితే మాకు చెబుతూ ఉన్నావు. ఆ విషయాలను నువ్వు చెప్తే నువ్వు చనిపోతావు అనే విషయం నీకు కూడా తెలుసు. కానీ నువ్వు చెప్తున్నప్పుడు నేనేమాత్రం నువ్వు ఆపలేకపోయానని చెప్పేసి అంటాడు. నువ్వు నీకు తెలిసిన విషయాలని చెప్పి కొన్న వాళ్ళందరినీ కాపాడడానికైతే ప్రయత్నించావు. అందుకే నేను ఆపలేకపోయాను. దయచేసి నన్ను క్షమిస్తావు అని చెప్పేసి అంటాడు. నిజానికి నువ్వు ఇక్కడ ఒక గూఢచారిగా ఉంటున్నప్పటికీ మాకు ప్రమాదం జరుగుతున్న విషయం నీకు తెలుసు. అందుకే నువ్వు నీ ప్రజలు కూడా ఎదురు తిరిగి మాకు సహాయం చేసి మా అందరినీ కాపాడావు. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉండిపోతావని అంటాడు. ఇక ఇప్పటికే అసలైన యుద్ధం మొదలవ్వలేదు. తొందరలోనే అసలైన యుద్ధం అయితే మొదలవుతుంది. అందుకారణంగా నేను కొంతకాలం నీ దగ్గరికి రాలేను అని చెప్పేసి మనవాడు బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాత మన విలన్ అయితే వచ్చేసి యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఏదైనా సరే నేను మేలుకోవటానికి నేను ఏ విషయమైనా చేస్తానని అంటాడు. అంతవరకు నీకు కావాల్సినంత విశ్రాంతి తీసుకో అని చెప్పేసి మన విలన్ అక్కడి నుంచి వెళ్ళి ఇక ఇటువైపు అక్కడన్న కొంతమంది అంటర్స్ వచ్చేసి అక్కడన్న మనుషులపై అయితే అటాక్ చేసి వాటన్నిటిని అయితే చంపుతూ ఉంటారు. ఇక అక్కడన్న వాళ్ళంతా జాగ్రత్త ఎవరని, ఒకవేళ మీరు చనిపోతే మీ తాతయ్య గారు మమ్మల్ని చంపేస్తారు అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన తెసియా అయితే వచ్చేసి తన మ్యాజిక్ పవర్ని ఉపయోగించి అక్కడన్న మనుషులపై అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చాలాసార్లు కాపాడాను కదా అంటుంది. ఇక అలా మన తెసియా మిగతా వాళ్ళ టీమ్మేట్స్ అంతా కలిసి అక్కడన్న మనుషులపై అయితే అటాక్ చేసి వాటన్నింటిని అయితే చంపుతూ ఉంటారు. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి నువ్వు మన లీడర్తో పోరాడి గెలవగలమని నువ్వు అనుకుంటున్నావా అని అంటారు. ఇక అప్పుడే అక్కడికి కొన్ని మోస్టర్లు అయితే వస్తూ ఉంటాయి. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి లీడర్ ఇప్పుడు అవి ఎక్కువగా వస్తున్నాయి, మనం ఏం చేయాలని చెప్పేసి తనని అయితే అడుగుతారు. ఇక వాళ్ళ లీడర్ ఎవరో కూడా మన తెసియా అన్నమాట. ఇక కొంతమంది అంటర్స్ వాటిపైన అయితే దాడి చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడున్న కొంతమంది అయితే వచ్చేసి మనం వెనక్కి తగ్గితే బాగుంటుంది, ఒకసారిగా దాడి చేసి వాటన్నిటి చంపగలమని అంటారు. ఇక ఆ మాటలకు మన తెసియా కూడా అయితే వచ్చేసి సరే అందరం వెనక్కి తగ్గండి, ఒకసారిగా వాటిపైన దాడి చేసి వాటన్నిటిని ముగిచేద్దామని అంటుంది. ఇక మనోళ్ళు వచ్చేసి అక్కడున్న మాస్టర్లతో యుద్ధం చేస్తూ వెనక్కి తగ్గుతూ ఉంటారు. ఇక మనోళ్ళు వెనకెళ్ళి ఆ మాస్టర్ని అయితే పరిగెడుతూ వస్తూ ఉంటాయి. ఇక మాస్టర్ని ఒక ప్రదేశానికి వచ్చిన వెంటనే తెసియా నేను అటాక్ చేస్తానని చెప్పేసి ఉంటుంది. ఇక కొన్న వ్యక్తి వచ్చేసి అందరూ వీళ్ళంత దూరంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్ దానిపైన దాడి చేయబోతుంది అని అంటాడు. ఇంక అప్పుడే మన తెసియా తన మ్యాజిక్ పవర్ని ఉపయోగించి వాటిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక మన తెసియా వచ్చేసి తన మ్యాజిక్ పవర్ని ఉపయోగించి తన అక్కడున్న మాస్టర్ని అయితే బంధించి వాటిపైన అయితే చంపుతూ ఉంటుంది. ఇకప్పుడే వాళ్ళ టీంలో ఒక మెంబర్ అయితే వచ్చేసి తన గన్ తీసుకుని అక్కడున్న మాస్టర్ పైన అయితే షూట్ చేస్తాడు. షూట్ చేసిన వెంటనే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి అక్కడున్న మాస్టర్ని అయితే అన్ని చనిపోతాయి. ఇక అప్పుడే అక్కడున్న మిగతా టీమ్మేట్స్ అయితే వచ్చేసి నేను నీకు ముందుగానే చెప్పాను కదా, నా దగ్గర శిక్షణ తీసుకుంటే బాగుంటుంది కదా అని అంటాడు. ఇక వాళ్ళైతే వచ్చేసి మరేం పర్వాలేదు, మనం చనిపోయిన తర్వాత మనం నరకంలో శిక్షణ తీసుకుందాంలే అని చెప్పేసి వాళ్ళు అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మొత్తానికి ఏదైతేనే మీకున్న మాస్టర్ అనేది మనం చంపేసాం కదా అనుకుంటారు. ఇకప్పుడే మన తెసి అయితే వచ్చేసి ఇక మాట్లాడించాలి, ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అని అంటుంది. ఇక అప్పుడే అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న మిగతా టీమ్మేట్స్ అయితే వచ్చేసి అసలు వీడికి ఏ సమయంలో ఏం మాట్లాడో కూడా తెలీదా అని చెప్పేసి అంటారు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి మన ప్రిన్సెస్ అలాగే మన యువరాణి రుచికరమైన భోజనం తనైతే సిద్ధం చేస్తుందని అంటాడు. అప్పుడే అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి తన చెంప మీద గట్టిగా ఒకటి కొడుతుంది. అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందో, తను మన యువరాణి అని చెప్పేసి అంటాడు. ఇక అలా వాళ్ళు ఫన్నీగా మాట్లాడుకుంటూ అలా ముందుకైతే వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే మనోళ్ళు ఎదురుగా ఒక పెద్ద గేట్ అయితే కనపడుతుంది. ఇక వెంటనే మనోళ్ళు ఆ గేట్ ఓపెన్ చేసి ఆ గేట్ లోపలికైతే నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇక వెళ్ళిన వెంటనే చూస్తూ మనోళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అక్కడ చాలా మంది అయితే ఉంటారు. ఇక ఇటువైపు మన తెసి అయితే వచ్చేసి దాదాపుగా 3 నెలల పాటు మేము ప్రయాణం చేసి చాలా దూరం వచ్చామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఎవరో తెసి అని చెప్పేసి గట్టిగా అరుస్తారు. ఇక అప్పుడే మన తెసి తను చూసిన వెంటనే వెళ్ళి చాలా ఫాస్ట్ తను హక్ చేసుకొని తనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే తన టీమ్మేట్స్ కూడా తనకైతే పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మన తెసి టీంలో ఉన్న ఒక మెంబర్ అయితే వెళ్ళి ఆ కన్న అమ్మాయిలతో పులిహోర కలపడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడున్న అమ్మాయితో వచ్చేసి ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి అమ్మాయిల వెంటపడ్డ మటుకు మానవా అని చెప్పేసి వాడిని అయితే కొడుతూ ఉంటుంది. దాన్ని చూసిన తనైతే వచ్చేసి అచ్చం మీరు తెసి అలాగే ఆతర్లాగే ఉన్నారు అని చెప్పేసి అంటారు. ఇక అప్పుడే అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఇలాంటి ఆయుధం నేను ఎప్పుడు చూడలేదు, దీన్ని నువ్వే తయారు చేసావా అని చెప్పేసి అతన్ని అయితే అడుగుతాడు. దానికి మనోడు వచ్చేసి అవును ఇది నేనే తయారు చేశాను, ఎందుకంటే నేను పొట్టిగా ఉన్నాను, నాకు యుద్ధంలో సహాయం చేస్తుందని దీన్ని నేనే తయారు చేశాను అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన తెసి అయితే వచ్చేసి నేను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది, ఇప్పుడు నేను నా రాజ్యం కోసం వీళ్ళందరితో కలిసి పోరాడబోతున్నాను, ఇక వీళ్ళలో నా బృందం కూడా ఒకటి అని చెప్పేసి అంటుంది. ఇకప్పుడే తనైతే వచ్చేసి యుద్ధంలో సాయం చేయడానికి మమ్మల్ని ఇక్కడికి పంపించారు, కానీ మీరు అనుకున్నంత సులభంగా యుద్ధం లేదు అని అంటుంది. ముందుగానే మీరు యుద్ధానికి అన్ని సిద్ధం చేసుకుంటే మంచిది, ఇది చాలా ప్రమాదకరమైన యుద్ధం అని చెప్పేసి అంటుంది.
ఇక్కడితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది గైస్. వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్.